వరుస తుఫానులతో కోతకు గురవుతున్న సముద్ర తీరం. గత 2 నెలల నుండి వరుసగా ఏర్పడుతున్న తుఫానుల వల్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం సముద్ర తీరం 100 అడుగుల మేర ముందుకు చొచ్చుకు వచ్చి కోతకు గురైంది. దీంతో రామాయపట్నం బీచ్ ఆనవాళ్లే కోల్పోయింది. మనం వచ్చింది రామాయపట్నం బీచ్కేనా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మరలా ఇప్పుడు బంగాళాఖాతంలో పోర్ట్ బ్లేయర్కి దక్షిణంగా 900 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడటంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం 100 అడుగులు ముందుకు చొచ్చుకుని వచ్చింది. దీంతో రామాయపట్నం మెరైన్ పోలీసు వారు పర్యాటకుల్ని సముద్ర తీరంలోకి పోనివ్వడం లేదు. అలల తాకిడి ఎక్కువగా ఉందని సముద్రంలో మునగడం ప్రమాదమని వారు తెలుపుతున్నారు. మిచాంగ్ తుఫాను చేసిన గాయాలు మానక ముందే మరి ఒక అల్పపీడనం ఏర్పడటంతో మత్స్యకారులు బెంబేలెత్తిపోతున్నారు. వేట లేకపోతే పొట్ట గడవడం కష్టమని మత్స్యకారులు తమ బాధను వెళ్లబుచ్చారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. రఫీ, నూరి ఛానల్ కోసం.